హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కళ్యా గేమింగ్ జీటీవై. నేను ఈరోజు ఆడబోతున్నాను. ఈరోజు ఒక సాల్వ్ అయితే కంప్లీట్ చేయాలనుకున్నాము. ఒక మిషన్ కంప్లీట్ చేయాలనుకున్నాను కార్తో. ఇప్పుడు మేము కారు రాపిడ్ చేసి వెళ్ళిపోతాము. స్పీడ్గా పోనాలి. ఒక ముందు వెళ్తున్నాం కదా, ఆ వైట్ కలర్ కారు ఆడితో ఫాలో అవ్వాలి. పూర 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 త్వరగా పూర. ఎంతగాడు ఎక్కడ తీసుకున్నాడో నాకు తెలియదు. చెట్టు గుర్తేస్తాను ఫ్రెండ్స్. త్వరగా ఇప్పుడు వెళ్ళాలి, లేకపోతే మిషన్ కంప్లీట్ అవ్వదు. మళ్ళీ గుర్తేస్తాను. అక్కడికి వెళ్ళాడు, అక్కడక్కడ. Up here, through the studio. Let's show these movie people how we do. Oh, we filming shit here, huh? Man, sorry about that. Oh, shit! Your mama should have swallowed. Spend your next few minutes listening to these nuggets. You hear me? Fleeca means convenience like never before. Soon, you'll always be within 50 feet of a Fleeca bank. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక మిషన్ కంప్లీట్ అయితే చేస్తాం. ఇప్పుడు కంప్లీట్ కాదు. ఇప్పుడైతే మేము దూసుకెళ్తున్నాం. ఆ కార్ని వెంటాడాలి. ఉరుకుక్క కొరసినట్టు కొరచేస్తుంది ఆ కార్ని. ఉరుకుక్క కరినట్టు కరుస్తుంది అనుకుంటా ఆ కారు. ఒరే, నువ్వు నోరు జారవనుకో, నేను ఉరుకుతో కట్టినట్టు మారా. నోరు మూసుకురా. నేను ట్రై చేస్తున్నా. అమ్మా, ఇప్పుడు కార్ ఎక్కడికి వెళ్తుంది అంటున్నావు? నాకెక్కడ తెలుసు? స్టేషన్కి. అవును, నీకెక్కడ తెలుసు? నువ్వు ఆడావా ఇక్కడ? బట్ స్టేషన్కి మాత్రం తెలుసు. అదే వెళ్ళదురా. మేము దొంగలంరా. మేము ఎక్కడో ఒక చోట్ల పెడతాం. నువ్వు స్టేషన్లో పెట్టేస్తామా? పోలీసులు వచ్చి పట్టుకుంటారా? ఏం పిగుతావు? నువ్వు నోరు జారి అనుకో, నిజంగానే పోలీసులు వచ్చి పట్టుకుంటారు. రారా, నాకు తెలుసు కదా. కానీ నాకు కార్ డ్రైవింగ్ మాత్రం రాదు. బట్ ఒక్కటే కండిషన్, ఒక రిక్వెస్ట్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా పేజ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మేము నీకోసం ఇంతలా కష్టపడుతున్నాం. కష్టపడడం కాదు, ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్టింగ్ బాగుంటుంది. ఎక్కడైతే మన మిషన్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక పోలీసులు వచ్చారు. పరిగెత్తరా. అందాకే నేను చెప్పా, నోరు జారకురా. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నాను. మాకెక్కడ తెలుసు పోలీసులు వస్తారని? చూడరా, పోలీసులు వాళ్ళక గాబరైపోతున్నాను. చూడరా, పట్టేస్తారేమో. స్పీడ్గా వెళ్తున్నారా నాన్న? మళ్ళీ వెళ్ళాలిరా స్పీడ్గా. లడ్డు కావాలా నాయన? వద్దురా, సేఫ్ అయితే చాలు. ఎన్ని లడ్డునైనా తింటా. నేనైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. చాలా వైపు పోలీసులు వెంటాడుతున్నారు ఫ్రెండ్స్. పోలీసులు వెంటాడుతున్నా తప్పించుకుంటావో లేదంటే పోలీసులు ముందు మిస్సెంటర్ అయిపోతావు. నేను దొరకండ్రా. నేను అంత కంతిరి నాకు. దొంగడు దొంగలు ఏదో ఒక రోజు దొరుకుతారా అని ఒక సామెత వెతుకు.
కానీ నేను దొరకనుగా. చూడు ఎలా వెళ్తాను. ఓ మళ్ళీ దొరికిపోతాను, స్పీడ్గా వెళ్ళలే. దొరికితే అంతే నీకు లాటి దింపుతారు. చూడు చూడు చూడు, నిజంగానే ఇక్కడ దింపేశారు. ముందే చెప్పా. ముందు చెప్పేస్తా అంటే అన్నీ అయిపోతుందా అండి, కొన్నిసార్లు అవ్వదు. చూడదు తప్పించుకుంటున్నా మళ్ళీ కొట్టేసాడు. రాడు తర్వాత చూసుకుంది. ఆడుతున్నాను కదరా, అక్కడ ఒక పర్వతం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. ఏందిరా కార్ని పల్టి కొట్టుకున్నావు? రే నేను పారిపోవాలనుకున్నాను రా పర్వతం నుంచి. టర్న్ అవర్ పోలీసులు వచ్చేస్తున్నారు. స్పీడ్ మళ్ళీ పోలీసులు. నేను కావాలని కుదరలేదు కావరాలి. వీళ్ళు అడ్డుగాడు ఒకడికి మొత్తం చెప్పినా అన్నాడు. సర్లే అండి, మీరు బీఆర్టీ పేజీని అయితే ఫాలో చేసుకోండి సరేనా. ఇక అడ్డుగాడు అయితే పని మీద అయితే వెళ్ళాడు. మళ్ళీ వచ్చేస్తాడు ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి వెళ్దాం ఫాస్ట్గా పోలీసుల నుండి. ఇక్కడైతే లారీ అయితే గుర్తేసింది. సినిమాలో అయితే లారీ గుర్తు వస్తాం నిజంగా కూడా. ఇక్కడైతే దాచుకుంటాం. ఏది చేస్తావు నాకు తెలియదు కానీ నువ్వు పోరా. పోలీసులు అయితే మాకు చూడలేదు. ఓ చూడలేదు అనుకుంటున్నాము. చూసారా లేదా? చూసేసారు. ఒకడు ఫోటో అయితే తీసేసారు. ఆడెందుకు కూడా ఫోటో తీసాను నేను. రే మేము దొంగలం రా. చూడరా ఫోటో తీసేస్తున్నారు. చూడరా ఫోటో తీస్తున్నాడు. అన్ని వాళ్ళేరా. ఎంత అయితే ఎదిగించాలరా వీళ్ళంతా. వీడు గుద్దేదా త్వరగా తప్పించగలరా. పోలీసు కూడా వచ్చేసాడరా. సిగ్గులను కూడా సరిగ్గా అందట్లేదా. పోలీసు గుద్దేశాను. త్వరగా తప్పించుకోకపోతే నీకు అడ్డపాడ దింపుతారు. లాటి కాదు లాటి కాదు గన్నే దింపుతారు. ఇప్పుడు చూడు లాటి కాదు. ఇక్కడ లాయర్ జస్ట్ మిస్లో తప్పించుకున్నాం. ఇక్కడైతే బీర్జి తయారు దొరికిపోతారు. ఎన్నిసార్లు పరిగెత్తాను చాలులే. ఇప్పుడు పోరాటం అని ఇక్కడ ఆపుతాను. పరిగెత్తింది చాలు, ఇప్పుడు పోరాటం కదా. పని కొట్టినట్టు కొడతాను రవి పోలీసులు అంటారు కదా. ఇప్పుడు లేదురా నేను అంతలా కొట్టాను చూడు. రే తాగేసావా రవి? ఇదే మంచిగా రవి అయిపోయింది. పోతాను రే పోయాను. మళ్ళీ ఇంకోసారి వస్తుందని చూస్తాం. ఇప్పుడు ఈసారి మాత్రం ఈసారి కప్పు నిందేనా? లేదురా చూడరా ఇక్కడ మళ్ళీ కొట్టేస్తాం. మరి అంతసేపు వెంటాడుతున్నారు. ఇప్పుడు గన్ను తీసే కొడతారు. ఇప్పుడు చూడు ఎలా కొడతాను. కొట్టుమి టాప్ ఒక్క గురి తగలట్లేదురా. చూడు మళ్ళీ పోలీసు వచ్చారు. పోలీసు వస్తున్నారు. మళ్ళీ చనిపోయాను. ఇప్పుడు ఇంకొకసారి మిషన్ ఉంది. కొట్టాలో ఇప్పుడు మిషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయింది. నిమిషం. అరే కారు, అరే మనం దొంగిలించిన వ్యక్తి వీడి పేరు లామర్ అనుకుంటా. అవును వీడి పేరు లామరే. కానీ ఈ కారు పగిలిపోయింది కదా. అదిగో అక్కడ వైట్ కలర్ కారు ఉంది కదా, అది మా కారే. ఇతని కారు. ఇక్కడ మనం ఉండరా. ఇక్కడ మన పని ఏమంటే ఇక్కడ దోచుకున్న కారు ఇవి అమ్ముతారు. ఇస్తే అదే మన పని. వీడికి $5 million ఫ్రాంక్లిన్ ఉంటాడు. ఫ్రాంక్లిన్ ఆడేలా ఉంది. చాలా మంచిది. చూడు ఇలాంటి పనులు చేస్తే నాకు ఎంత డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో ఏంటో లొకేషన్ పెట్టాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తాను. మీరు ఈ వీడియోకి ఫాస్ట్గా లైక్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు లైక్ చేస్తే మనం ఇంకా కొంచెం రీచ్కి ఈ కాలేజ్ గేమ్కి రీచ్ అయిపోతాం. అప్పుడు ఇంకేం లేదు. ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వచ్చేయబోతున్నాం. ఇంటికి కూడా వచ్చేసినాం. సో ఇంటి ఇదే అన్నమాట. సో ఒక మ్యాన్షన్ ఉంటుంది అనుకుంటాను కదా. రే ఎంత చిన్న ఇల్లు. అవును చూడు ఎంత చిన్న ఇల్లు. కానీ కారు మాత్రం ఉంది. కారు గరాజులో పెట్టడానికి ఉంది. అది చాలా సాయం. కారణం వాళ్ళు లేకపోడు కదా. అవును అదే. ఇప్పుడు మాదైతే పాస్ అయితే అయిపోయాం. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎంత బాగా తీసుకోవద్దు. ఇక్కడ మంచి కదా. బాయ్ గైస్.